రాడికల్ గ్రూపులు ఢాకాలోని భారత హై కమిషన్ పై దాడికి యత్నించారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు బ్యారికేడ్లను దాటుకొని రాయబార కార్యాలయంలోకి అయితే చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వీసాల జారీ ప్రక్రియ నిలిపివేతనైతే వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఎంబసీని ముట్టడించారు. గత కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయానికైతే ఆ దేశంలోని పలువురు నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీలోని బంగ్లా రాయబారి రియాజ్ హబీబుల్లానైతే భారత విదేశాంగ శాఖ పిలిపించింది. ఇక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. మొహమ్మద్ యూసుఫ్ తాత్కాలిక ప్రభుత్వం బెదిరింపులైతే వస్తున్న చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రముఖ ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థలైన ఓలా, ఊబర్లకైతే ధీటుగా కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి తన సొంత క్యాబ్ సర్వీసెస్ యాప్ అనగా భారత్ టాక్సీని అయితే ప్రారంభించనుంది. ప్రస్తుతం ప్రైవేట్ క్యాబ్ సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలు, కాన్సలేషన్ సమస్యలు, ఇక సర్ప్రైజ్ నుంచి ప్రయాణికులకైతే ఉపశమనం కలిగించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ప్రైవేట్ క్యాబ్ యాప్స్తో పోలిస్తే డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్ తక్కువగా ఉండటం వల్ల డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభించడంతో పాటు ప్రయాణికులకు కూడా తక్కువ ఛార్జీలకే సేవలు అందే అవకాశం ఉంది. ఇక ఈ కొత్త విధానం రవాణా రంగంలో అయితే పారదర్శకతను పెంచడమే కాకుండా సామాన్య ప్రయాణికులకైతే ఆర్థికంగా భారీ ఊరటనిస్తుందని నిపుణులైతే భావిస్తున్నారు. అలాగే ముందస్తుగా రిజిస్టర్ అయిన డ్రైవర్లు అందుబాటులో ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి. ఇప్పటి వరకు సుమారు 56,000 మంది డ్రైవర్లు భారత్ టాక్సీ యాప్లో అయితే తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఏపీలో స్క్రబ్ టైఫస్ మరోసారి కలకలం రేగింది. 6 ఏళ్ల బాలికకు అయితే పాజిటివ్ వచ్చింది. చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన బాలిక కొన్ని రోజులుగా అయితే ఒళ్లంతా మచ్చలతో కూడిన దద్దుర్లు, జ్వరంతో బాధపడుతుంది. దీంతో బాలికకు స్థానిక విహెచ్సిలో అయితే ప్రథమ చికిత్స అయితే అందించారు. ఇక అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ మేరకు బాలికకు రక్త పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో స్థానిక అధికారులైతే అప్రమత్తమయ్యారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. జ్వరంతో ఉన్న వారికి రక్త పరీక్షలు చేస్తున్నారు.